ఏపీ గోల్డ్ మైనింగ్ మన స్వర్ణాంధ్రలో బంగారు గనులు లక్షల కోట్ల నిల్వలు. ఏపీ గోల్డ్ మైనింగ్ కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే సంపద అన్నట్లు ఏపీ నేలలో దాగి ఉన్న స్వర్ణం గుట్టు వెల్లడైంది. వేలు లక్షల ముడి బంగారం ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తలతలలు మరికొన్ని రోజుల్లోనే రాష్ట్రాన్ని సుసంపన్నం చేయనున్నాయి. ఈ మేరకు అధికారులు శరవేగంగా బంగారు గనుల తవ్వడానికి కసరత్తులు ప్రారంభించారు. ఇందులో భాగంగా స్థానిక గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అసలే బంగారు ఇన్నాళ్ళు తాము నడిచిన భూమిలో ఉందన్న తెలిసిన అక్కడి ప్రజలు డిమాండ్లు ఎలా ఉండనున్నాయి, ప్రభుత్వ కార్యాచరణ ఎలా ఉండనుండనేది ఆసక్తికరంగా మారింది. ఏపీలో కొన్ని జిల్లాల్లో వివిధ అరుదైన ఖరీదైన ఖనిజాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు గుర్తించారు. వీటిని వెలికి తీస్తే లక్షల కోట్ల సంపద రాష్ట్రాన్ని దేశానికి సమకూరుతుందని అంచనాలు వేశారు. వాటిలో భాగంగానే కర్నూలు జిల్లా తుగ్గల్లి మండలంలోని జొన్నగిరి ప్రాంతంలో దేశంలోనే తొలిసారి ప్రైవేట్ భాగస్వామ్యంలో గోల్డ్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. దీంతో ఇక్కడ బంగారం ప్రాసెస్ చేసే పరిశ్రమ ఏర్పాటు వేగాల మీద చేసేందుకు ప్రైవేట్ సంస్థలు ఆసక్తికరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రాంతంలో ఫిబ్రవరి 18న ప్రభుత్వ పరిశ్రమ ఏర్పాటు నిర్వహణకు సంబంధించిన ప్రజాభిప్రాయ సేకరణ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రైవేట్ రంగంలో ఏర్పడనున్న తొలి బంగారు గనిగా ఇదే కాగా ఈ ప్రాజెక్టును దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ అనే కంపెనీ దక్కించుకుంది. ఈ సంస్థ దాని అనుబంధ సంస్థ అయిన జై మైసూర్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ ఆధ్వర్యంలో జొన్నగిరి బంగారం గని వద్ద మౌలిక సదుపాయాలు, ఇతర ప్రాసెసింగ్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపట్టింది. ఇందుకు కొంత ప్రభుత్వ భూమిని అప్పగించగా మరికొంత ప్రైవేట్ భూముల్ని సంస్థ సేకరించింది. ఇప్పటికే ఈ ప్రాసెసింగ్ యూనిట్ పై సంస్థ 350 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టగా పని ప్రారంభించిన తరువాత ఏడాదికి దాదాపు 750 కిలోల కంటే ఎక్కువగా బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి 2 దశాబ్దాల కిందట అంటే 1994లో కర్నూలు జిల్లా గోల్డ్ నిల్వలు ఉన్నట్లు తొలిసారిగా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధనలో తేలింది. ఇక్కడ దాదాపు 1500 ఎకరాల్లో పసిడి నిల్వలు ఉన్నట్లు అనేక నివేదికలు వెల్లడయ్యాయి. దీంతో ఈ సంపదను వెలికి తీసేందుకు ప్రైవేట్ సంస్థలకు ఆహ్వానం పలికారు. ఆ తర్వాత 2005లో ఓపెన్ లైసెన్సింగ్ విధానంతో మైనింగ్ లీజును ప్రక్రియను సరళీకరించింది. ఆ నిబంధనల మేరకు విదేశీ పెట్టుబడులతో పాటు ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల కోసం ప్రభుత్వాలు ఎదురు చూశాయి. బెంగళూరుకు చెందిన ఆ ప్రైవేట్ సంస్థ 2013లోనే జొన్నగిరి మండలంలో బంగారాన్ని కనుక్కునేందుకు ట్రయల్స్ ప్రారంభించారు. ప్రైమరీ లైసెన్స్ను పొందింది. ఆ తర్వాత పైలట్ ప్రాజెక్ట్ కోసం మరిన్ని అనుమతులు అవసరం కాగా అందుకోసం దాదాపు దశాబ్దానికి పైగా సమయం పట్టింది. అలా అనేక ఒడిదుడుగులు ఎదుర్కొని చివరికి 2021లో బంగారు మైనింగ్ ట్రయల్స్ ప్రారంభించింది. ఇప్పటికే ఈ ప్రాంతంలో దాదాపు 30,000 బోర్వెల్స్ వేసి ట్రయల్స్ నిర్వహించిన సంస్థ మరికొన్నాళ్లలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఈ ఏడాది ఎట్టి పరిస్థితుల్లో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని టార్గెట్గా పెట్టుకున్న సంస్థ జొన్నగిరిలో దాదాపు 350 కోట్ల పెట్టుబడి పెట్టి వివిధ యంత్రాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం తన తరపున చేయాల్సిన పనులన్నీ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఆయా గ్రామాల్లోని ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ పూర్తయిన తరువాత ఓపెన్ క్యాస్ట్ మైనింగ్ చేపట్టనున్నారు. ఈ మైనింగ్ కోసం సంస్థకు 25 ఏళ్లకు లీజు మంజూరు చేయనున్నారు. ఇంకెక్కడ పసిడి ఉందంటే ఆంధ్రప్రదేశ్లో కర్నూలుతో పాటు చిత్తూరు, అనంతపురం జిల్లాల్లోనూ కొన్ని చోట్ల బంగారు గనులను అధికారులు గుర్తించారు. వాటిని అభివృద్ధి చేసి అక్కడి నుంచి పసిడిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ గనులను తవ్వేందుకు ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎన్ఎండిసి లిమిటెడ్ ఆసక్తికరంగా ఉన్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రంలో భారీ స్థాయిలో ఉన్న విలువైన ఖనిజ సంపదను వెలికి తీసే అవకాశం తమకు ఇవ్వాలని ఎన్ఎండిసి లిమిటెడ్ ప్రభుత్వాన్ని కోరుతుంది. ప్రస్తుతం ఈ అంశం ప్రభుత్వ పరిశీలనలో ఉందన్నట్లు అధికారులు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో
గుర్తించిన ఖనిజ సంపదను వెలికి తీస్తే రాష్ట్రం జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తుందని, అద్భుత ప్రగతికి దారులు పడతాయంటున్నారు.